వచ్చే జనం పోకుండా రెండు మాటలు మాట్లాడి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు మా షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసే 6 డిక్లరేషన్ గురించి, అది కాక కూడా సన్న బియ్యం చెప్పలే అందులో, కానీ సన్న బియ్యం కూడా చెప్పేశాడు. ఇవాళ అన్నీ జరుగుతున్నాయి. కానీ మా అపోజిషన్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎంతసేపటికి 6 డిక్లరేషన్ అమలు కాలేదు, 6 డిక్లరేషన్. అరే ఏది అమలు కాలేదురా చెప్పంటే ఒకటి అమలు కాలేదు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 కదా ఒక్కటి చేసేస్తే నువ్వు అన్నీ చేసినట్టే. నిజం చెప్తున్నా. ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమే మీరే ఉన్నారు మాకు ఇయరా బోనాలు ఎత్తుకొని, మా సంగతి ఎప్పుడు చూస్తారు, మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు. కనుక అది ఒక్కటి చేసేస్తే అన్ని అయినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో, లోక్సభ జరుగుతుందో అదే విధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆనాడు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తేవాలని ఆనాడు శాప్ పెట్రోల్ పెట్టి దేశ మొత్తంలో సెల్ ఫోన్, ఆనాడు టెలిఫోన్ చేస్తే సూర్యాపేటలో నింపేయకపోతే సూర్యాపేట ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆడపడుచులు ఈనాడు సఫై చేసే లేడీ కూడా ఇట్లా ఒక చేతిలో ఊపుతుంది, ఇంకో చేతిలో ఏమి అది పెట్టినా చూడు టిఫిన్ ఆడ తీరిపోవా ఇంకా 2 గల్లీలు ఉన్నాయి అంటున్నదా లేదా అంటే ఇది డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసిందండి. దేశంలో ఏ నాయకుడు చేయలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒకటి ఆలోచన, నేను ఇంతకుముందు ఎస్టీలకే అన్యాయం జరుగుతున్నది కానీ వారికంటే ఎక్కువ బీసీలకు జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్.